బనగానపల్లి మండలం బీరువోలు చెరువుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సభా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గ్రామానికి చేరుకోగానే గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతన్నలకు కావలసిన ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయన్నారు. అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. అలాగే ఇచ్చే సబ్సిడీ విత్తనాలు కూడా కేవలం వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల మోసపూరితమైన మాటలు చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. చివరికి గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ అని ఇచ్చిన ఇండ్ల పట్టాలు ఎక్కడున్నాయో కూడా తెలియలేదన్నారు. మహానాడు చూసిన తర్వాత ఇక మా పని అయిపోయింది. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ ఇరిగిపోయింది. వైఎస్ఆర్ పార్టీకి రెక్కలు రెక్కలు ఊడగొట్టాల్సిన పని మన యువత మొత్తం కూడా, ముఖ్యంగా యువత ఫ్యాన్ రెక్కలు ఇచ్చాల్సిన పని ఉంది. సైకిల్ స్పీడ్ పెరగాల్సిన పని ఉంది. రేపు రాబోయే కాలంలో 23లో 24లో మళ్ళీ ఎన్నికలు వస్తే గ్రామ ప్రజలందరినీ ఒక్కటే కోరుకుంటా ఉన్నాను. సరి ఏ గ్రామంలో ఖర్చులు కార్పణ్యాలు లేకుండా చూస్తాం మేము గతంలో. మీరందరూ కూడా మళ్ళీ అభివృద్ధి కావాలి. మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మళ్ళీ నన్ను ఒక్కసారి రేపు 23లో కానీ 24లో కానీ ఎన్నికలు వస్తే ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ దగ్గరకి, ఎందుకంటే ఇప్పటికే వర్షం అయిపోయి కరెంటు కూడా లేకుండా పోయింది. గతంలో ఎప్పుడైనా కరెంటు పోతే సరే, ఇప్పుడు గంటలో అరగంటలో ఎవరు కూడా చేయలేనటువంటి పనులు కొన్ని ఉంటాయి. మళ్ళీ రేపటికైనా ఇబ్బందులు లేకుండా ప్రజలకందరికీ కూడా పునరుద్ధరించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తాను. మీరందరూ కూడా స్వాగతం పలికినటువంటి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మా ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎన్నికలు అయిపోయి కొత్తగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు గడిచిపోయింది. వైఎస్ఆర్ పార్టీకి, ప్రభుత్వానికి వాళ్ళు ఏ పనులు చేశారు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ఒక్కసారి మరీ అవగాహన చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గ్రామాలన్నీ కూడా అభివృద్ధి ఆగిపోయాయి. ఎక్కడ కూడా గ్రామాల అభివృద్ధి లేదు. కేవలం నవరత్నాలు మాత్రమే చెప్తున్నటువంటి నాయకులు ఎంతమందికి నవరత్నాలు ఇచ్చారు, ఎన్ని కుటుంబాలకు ఇచ్చారో ఈ రోజు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి భోగం అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆ రోజు అబద్ధాప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలో కూడా ఒక గ్రామాల అభివృద్ధి కాదు, ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా నిబంధనలు పెడతా ఉన్నాడు. ఆ రోజు అధికారంలోకి రాకముందు ప్రతి కుటుంబానికి ఎంతమంది ఉంటేగినా అనర్హులైన అందరికీ కూడా పింఛన్ ఇస్తాను, 3000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి 3000 రూపాయలు పింఛన్ వస్తా ఉందా తమ్ముడు చెప్పండి? 3000 పింఛన్ ముచ్చట పెట్టినాడా లేదా? ఆ రోజు అవ్వకు ముద్దు పెట్టా, తాతకు నెత్తిన సేవి పెట్టా. అవ్వదేవా నా మనవాడు ఎక్కడ 3000 అని చెప్పి మాకు పంప ముంచింది. అధికారంలోకి వచ్చినాక అభివృద్ధిని మర్చిపోయా. ఆ రోజు 3000 చెప్పి లాస్ట్కు 2000 ఇచ్చిన తర్వాత 250 పెంచా. మళ్ళీ ఆ ప్రజలు తిరగబడతా ఉంటే 250 అవ్వకి ఇస్తాను, తాతకి ఇస్తాను అన్నాడు. మన అవ్వకిచ్చే తాతకు లేదు, లేకుంటే విడిపోయి కొడుకులకు ఉంటాడు. ఆ రోజు ఆసరా చెప్పినాడు. 45 ఏళ్ల వయసున్న వాళ్ళందరికీ కూడా, మహిళలందరికీ కూడా నేను ఆసరా ఇస్తానన్నాడు. ఈ గ్రామంలోనే ఎంతమంది మహిళలకు ఇస్తున్నాడో చెప్పాలా? ఈ రోజు ఈ ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు నమ్మి ఆ రోజు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. 45 ఏళ్ల వయసున్న వారికి ఈ గ్రామంలో ఎంతమందికి ఈ రోజు పింఛన్లు ఇస్తా ఉన్నాడు. ఆసరా పేట చెప్పాడు, రైతులకు చెప్పాడు. ఆ రోజు రైతులను నిలువున ఉంచడం జరిగింది. 13,500 రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు కూడా కలిపి అది కూడా నాదే అని.
ఎవరో మనకిచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కలిపి ఈ రోజు అమ్మఒడి ఎంతమందికి ఇస్తా ఉన్నావు? ఈ రోజు ఇంత పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి నేను ఇస్తానన్నాడు. ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తాను, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తానన్నావు. ఆఖరికి భారతక్క కూడా చెప్పింది ఇంట్లో ప్రతి ఇంట్లో మేము చదువుకుంటే పిల్లలకి ఇస్తామని. మళ్ళీ ఇప్పుడు నిబంధనలు పెడుతున్నాడు. అమ్మఒడికి గిన నిబంధనలు పెడతా ఉన్నాడు. ఆసరా ఉంటే గిన అమ్మఒడి రాదు. అదేవిధంగా ఒకటే ఇంట్లో 2 పింఛనుంటే రావు. ఆఖరికి అమ్మఒడిని కూడా మోసం చేయడం జరిగింది. ఆ రోజు అమ్మఒడికి చెప్పాడు ప్రతి జనవరిలో ఇస్తానన్నాడు. జనవరి పోయింది, జూన్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా మళ్ళా కొత్త సామెత తీసుకొచ్చినాడు. 300 యూనిట్లు. మీరు 300 యూనిట్లు పెడితే కరెంటు కడితే అమ్మఒడిలే అంటే ఆ రోజు మాట ఎలక్షన్లప్పుడు ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకునేప్పుడు ఇవన్నీ నిబంధనలు చెప్పావా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాము. ఒక మోసపూరితమైనటువంటి మనిషి ప్రజలను ఎట్లా మభ్యపెట్టాడు. ఆ రోజు 300 యూనిట్లు చెప్పలే, పిల్లలు 75% స్కూల్కు పోవాలని చెప్పలే. 300 యూనిట్లు కడితే మనకు అమ్మఒడి ఏదో విధంగా నిబంధనలు పెడతా ఉన్నాడు. మా అక్కలు చెల్లెలంతా కూడా మా ఇంటికి వచ్చాది, మా ఇంటికి అమ్మఒడి ఇద్దరికి వచ్చాది, ముగ్గురికి వచ్చాది, ఇద్దరికి వచ్చాది, ముగ్గురికి వచ్చాది. మా కొంప ముచ్చి పెట్టి నేను చేసేటప్పుడు కూడా చూసి మరి ఏడిగా అమ్మఒడి ఏమైనా జనవరి నుంచి ఏమైనా పడింది అమ్మఒడి అక్కడిని అడుగుతా ఉన్నా, అక్క చెల్లెలను అడుగుతా ఉన్నాను. అక్కడ అవ్వాతాతలను కొంప ముంచా, ఇక్కడ అక్క చెల్లెలను కూడా కొంప ముంచా. ఆఖరికి ఏం చెప్తాడు 300 యూనిట్లు అంట. ఆయనేమో ప్యాలెస్ లో ఎంతైనా కరెంట్ కాల్చుకోవచ్చు, మన ఫ్యాన్ వేసుకోకపోతే పిల్లోడు కొయ్య నేడుస్తాడు, ఈగలు పెరుగుతాయి. ఏం చేయాలి? మన ఫ్యాన్ వేసుకుంటే అమ్మఒడి పోతుంది. మీకు ఫ్యాన్ కావాలన్నా అమ్మఒడి కావాలన్నా? మీరు ఫ్యాన్ వేసుకొని కూలర్ వేసుకున్నామనుకో అమ్మఒడి పోతుంది. అమ్మఒడి పోతే ఫ్యాన్ వేసుకోకపోతే పిల్లోడు వేస్తాడు. పిల్ల అమ్మా గాలి తగలేదే కానీ మళ్ళీ అక్కడ ముంచి మళ్ళీ ఏమైనా పిల్లోడు 75% స్కూల్కు పోకపోతే అది కూడా బందే. రైతులకు మోసం చేశా, మళ్ళా కొత్త బిచ్చగానే అవతారం వేసినాడు. ఒకటి ఎవరికో పుట్టిన బిడ్డకు నా పేరు పెట్టుకోమంటాడు. ఓటీఎస్ ఎవడు కట్టించిన ఇల్లు? గతంలో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ పెట్టి 10,000 కడతావా? లేదంటే మన వాలంటీర్ సోదరులు ఏమనంటే మన జితగారంటే నా మీద పొద్దున్నే కేసు పెడతారు. ఏమనంటే మన పొద్దున్నే పెడతారు. వాళ్ళేమో ప్రభుత్వ సొమ్ము తీసుకొని ఓటీఎస్సీని కట్టకపోతే మీ సంక్షేమ పథకాలు తీసేస్తాం. మీ జీవితంలో ఎప్పుడన్నా కరెంటు బిల్లులు ఒక్కటే 3 సంవత్సరాలు 6 సార్లు పెరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత కరెంటు బిల్లులు వచ్చేటివి, ఎంత వచ్చేదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచారు. సంక్రాంతి కిందకి ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ పండుగ వస్తే కూడా ప్రతి పేదవాడు బచ్చాలు తినాలి, ప్రతి వాడికి సుఖంగా ఉండాలని ఆ రోజుల్లో మనం అందరికీ కూడా కానుకలు ఇవ్వడం జరిగింది. వారి పేదవారిని కూడా ఆదుకోవడం జరిగింది. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ కూడా ఈ రోజు ఓటీఎస్ తీసుకున్నాడు, పింఛన్లు మోసం చేశాడు, వైఎస్ ఆసరా చేశాడు, ఎస్టీ ఎస్సీ బీసీ లోన్లు. ఏ గ్రామానికైనా కార్పొరేషన్ లో చెప్తా ఉన్నాడు, మేము ఎంతో మందికి మంత్రి పదవులు ఇచ్చాము, బీసీలకు న్యాయం చేసినానంటున్నావు. ఎంత మందికి పదవులు ఇచ్చినావని కాదు, ఎంతమంది ఈ యొక్క ఎస్సీ కులస్తులు గాని బీసీలు గాని మైనార్టీలకు ఎన్ని లోన్లు ఇచ్చినావో చెప్పమని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. ఆఖరికి మనకు ఒక అసమర్థుడైన ఎమ్మెల్యే దొరికాడు. ఇటువంటి మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఈ గ్రామానికి వచ్చాడో ఈ 3 ఏళ్లలో? ఈ యొక్క నాయకులు ఈ ప్రజలను అడుగుతా ఉన్నాం. కాటసాని ఎప్పుడైనా 3 ఏళ్లలో ఎప్పుడైనా గ్రామానికి వచ్చినాడా? ఎక్కడైనా ఒక పని చేసినాడా? ఈ అసమర్థమైన యొక్క ఎమ్మెల్యేకు కమిషన్లు ఉంటే వస్తారు, లేకుండా లేదు. ఆదాయాలు ఉంటే వస్తారు, లేకుండా లేదు. ఆఖరికి మీ పొట్ట కొట్టి జిఎన్ఎస్ఎస్ మన పక్కనే పోతుంది. మామూలుగా జిఎన్ఎస్ఎస్ నీళ్లు పోతే అందరూ తృప్తి పడే వాళ్ళం. ఎందుకంటే ఒకసారి నీళ్లు వాడితే మన మొత్తం కూడా ఇక్కడ వ్యవసాయం మీద బోర్ల మీద ఆధారపడినటువంటి గ్రామాలు మనవి. ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ కూడా ఎవడైనా సైడ్లకు వేస్తాడు, ఏదైనా కొట్టుకపోకూడదో ఏదైనా. ఈయన రోడ్డు కింద కూడా భూమిలోకి నీళ్లు కాకుండా కంకరేసి నింపుతున్నాడు. రైతులలో ఆలోచన చేయండి. ఒక జిఎన్ఎస్ కమిషన్ కోసం కేవలం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తన డబ్బులు కమిషన్ల కోసం, కాటసాని రామిరెడ్డి ఆదాయాల కోసం, కాటసాని రామిరెడ్డి యొక్క ఎందుకు నువ్వు ఈ రోజు నిలబెట్టలేకపోయినావు అని చెప్పి కాటసాని రామిరెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు మీరు జిఎన్ఎస్ఎస్ కు వస్తా ఉన్నప్పుడు ప్రజలు తిరగబడతారు, మాకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రజలకందరికీ కూడా గ్రౌండ్ వాటర్ ఏదైతే భూగర్భ జలాలన్నీ కూడా పెరగమని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయినావు కాటసాని రామిరెడ్డి? ఎందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా నిన్ను?
ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నీ కమిషన్లు జిఎన్ఎస్ఎస్ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం ఈ రోజు భూగర్భ జలాల కింద కూడా కాంక్రీట్ వేసి ఇక్కడ కూడా వేయడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే వాళ్ళు జిఎన్ఎస్ఎస్ కాలువలో వేశారో ఖచ్చితంగా దాన్ని మళ్ళా రైతుల కోసం దాన్ని పగలగొడతామని కూడా ఈరోజు చెప్తా ఉన్నాము. ఏదైతే రైతుల కోసం ఈ గ్రామాలన్నీ కూడా రైతుల కోసం వేసినటువంటి జిఎన్ఎస్ఎస్ లో నీ పులివెందుల కోసము కాటసాని రామిరెడ్డి కోసం వేస్తే ఎక్కడికెక్కడ నీళ్లు కావాలంటే ఆ గ్రామాల దగ్గరంతా కూడా మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కింద వేసినటువంటి కాంక్రీట్ అంతా కూడా వేపేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పట్ల ఈ గ్రామాల పట్ల కూడా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా సరే రేపు 2023లో కానీ 2024లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గతంలో కూడా నన్ను 2014లో వచ్చినప్పుడు మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో మంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నన్ను ఆశీర్వదించి గెలిపించారు, మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ఆఖరికి అభివృద్ధి చేసిన తర్వాత కూడా మరి ఎందుకో మెజార్టీ ఇవ్వలేకపోయారు. ఒకే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మా అక్కలేమో అమ్మఒడి పడతానండి. అదే విధంగా మా తమ్ముళ్ళు ఉన్నారు యువకులు, ఆ రోజు ఏం చెప్పాడు, ప్రత్యేక హోదా చేస్తారన్నాడు, జాబ్లెస్ కాంట్రాక్టర్ అన్నాడు, ప్రతి సంవత్సరము లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తారన్నాడు. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మనం తాకట్టు పెట్టి మోడీ దగ్గర పెట్టి ప్రత్యేక హోదా కూడా లేకుండా చేసినటువంటి మూర్ఖుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇబ్బందులు పడతా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు బస్ ఛార్జీలు, ఈ బాధుడు కార్యక్రమాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధంగా బాధుతున్నాడా లేదా? బాధుడు ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఊరి కన్నా పోతే కరెంటు బిల్లులు పెంచినాడు జగన్. పెట్రోలు బాధుడు అన్నాడు, కరెంటు బిల్లులు బాధుడు అన్నాడు. ఆర్టీసీ ఛార్జీలు చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఛార్జీలు మొన్నటికి మొన్న పెంచడం జరిగింది. 10 రూపాయలు ఉండేది 15 అయింది, 15 20 చేశాడు, 20 30 చేశాడు, 30 50 చేశాడు. ఎప్పుడైనా పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎక్కడైనా మనవడి దగ్గరకో మనవరాల దగ్గరకో పోయి పలకరించి రావాలా, చూసుకొని రావాలా, కొడుకు దగ్గరకో లేకుంటే కూతురు పిల్లలను చూడాలని 100 150 పెట్టుకొని పోతే ఏదైనా మన బనగానపల్లి బస్ స్టాండ్లోనో లేకుంటే పోస్ట్ ఆఫీస్ కాడ దిగి ఎంగమ్మ పెళ్లి బాగా అమ్ముతుంటారు మన ఊర్లో. ఎంగమ్మ పెళ్లి కొనుక్కోవాలంటే 20 రూపాయలు ఇచ్చి ఒక 5 బిల్లులో 10 బిల్లులో 30 రూపాయలకు వచ్చేవి. ఆ ఎంగమ్మ గిరాకి బాగా ఆ బిల్లులు కూడా తీసుకొని మన ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగిన ఛార్జీలుగా అయిపోయింది మన పరిస్థితి. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేసా. నిత్యావసర ధరలు మా అక్కలకు తెలిసింటే నూనె తీసుకొని తిరువాత బాగా వేస్తున్నారో లేదో మా తమ్ముళ్ళకి అర్థం కాదా. తిరువాత వేసామంటే చేసుకోవాలా, తిరువాత కూడా నేను చెప్తుంది ఒక ఊర్లో, నువ్వు తిరువాత వేయడం మా ఇంట్లో నీళ్లు పోసి కలుపుతున్నారు, నువ్వు రాడు. తిరువాత బదులు నీళ్లు, 200 రూపాయల ఆయిల్. ఏ వర్గానికైనా మీకు న్యాయం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. ఇదే గ్రామం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. గతంలో కూడా ఆయన 2009 నుంచి ఈ రోజు కాటసాని రామిరెడ్డి 2014 ఓడుకున్నాడు. ఏ గ్రామం ఎంత చేస్తే కూడా మీ ఊర్లో నా దగ్గర రికార్డు ఉంది. 4 లక్షల పని చేసినాడు, 4 లక్షల పని. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ఈ గ్రామానికి ఎన్నో ఖాళీల గుంతలలో తిరిగి కూడా నేను దాదాపుగా 35-36 లక్షలు ఖర్చు పెట్టాము. నీళ్ల గురించి సంబంధం లేకుండా ఇబ్బందులు లేకుండా చేశాము. స్ట్రీట్ లైట్లు వేపేయడం జరిగింది. అనేకమైన సమస్యలు ఈ రోజుకి ఏడాది ఒక బెత్తడు సిమెంట్ వేసి రోడ్డు వేసినాడు. సిపిఆర్ రావాలా మళ్ళా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే మీరు ప్రశ్నించలేకున్నారు కాటసాని రామిరెడ్డిని. ఈ రోజు ఒక్కసారి ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. ఒక సీసీ రోడ్డు కానీ, సచివాలయం కానీ, ఆర్మీకి కానీ ఎక్కడ కూడా చేసినటువంటి పాపాన పోలే. గత ప్రభుత్వంలో మనం 32 లక్షల పైన ఇక్కడ 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా పైప్ లైన్లు ఇదే గురేటి నన్ను సతాయించిన దినం లేదు. ఏడసిన్న లీక్ వల్ల మా ఊరికి రాలా, చెడుపల్లి లాపినారు, పలుకురు లాపినారని కొట్లాడుతాడు గురేటి. ఇప్పుడు ఏడాది మన గురేటి లేదు, ఊర్లోనే నాయకులు లేరు. ఏడాదినారు చూడమని చెప్పండి. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, దయచేసి ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నారు, మళ్ళీ గ్రామాల అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కూడా ఆ రోజు మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు చంద్రన్న బీమా ఏమైపోయింది. ఆ రోజు ఇచ్చేటువంటి చంద్రన్న బీమా ఎవరైనా జరిగితే ఆ చంద్రన్న బీమాని కూడా తగ్గించి పెట్టడం జరుగుతా ఉంది. ఎవరికి ఏ విధమైన ఖర్చులు వస్తే కూడా చంద్రన్న బీమా ఎంతమందికి వచ్చింది, గ్రామంలో చచ్చిపోయితే వచ్చిందో చెప్పమనండి ఒక్కసారి.
అదే విధంగా ఈ రోజు మనం చంద్రన కానుక కాకుండా చంద్రన కానుకలు ఇచ్చే వాళ్ళం.